గురుభ్యో నమః. వాస్తు అలవాట్లు. వాస్తుశాస్త్రం ఈ 5 సాయంత్రపు అలవాట్లను దురదృష్టంగా ఆహ్వానించవచ్చు. హిందూ మతంలో వాస్తుశాస్త్రానికి నిర్మాణ శాస్త్రం కాకుండా జీవితంలో సంతోషము, సంపద మరియు సమరస్యాన్ని తెచ్చే మార్గదర్శిగా పరిగణిస్తారు. రాత్రి సమయంలో కూడా ప్రత్యేక శక్తిని కలిగి ఉంటుంది. ఈ సమయంలో కొన్ని తప్పులు చేస్తే అవి ఆర్థిక మరియు మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి. సూర్యాస్తమయం తర్వాత వాదనలు. చాలామందికి అలసట లేదా మానసిక ఒత్తిడి రాత్రి సమయంలో సంభాషణలు తెచ్చుకుంటారు. ఇది తరచుగా అనవసర వివాదాలకు దారితీస్తుంది. కానీ వాస్తుశాస్త్ర ప్రకారం చెప్తుంది, సూర్యాస్తమయం తర్వాత ఇంటిలో వాతావరణం ప్రశాంతంగా ఆనందకంగా ఉండాలి. ఈ సమయంలో జరిగే వాదనలు మరియు కోపం లక్ష్మీదేవి ఆశీర్వాదాలను దూరం చేస్తాయని నమ్మకం. 2. సాయంత్రం తర్వాత ఇంటిని ఊడ్చడం. వాస్తుశాస్త్రం ఊడ్చే కార్యాలలో లక్ష్మీదేవి నివసిస్తారని నమ్మకం. సాయంత్రం తర్వాత ఇంటిని ఊడ్చడం సంపద దేవతకు అగౌరవంగా భావించబడుతుంది మరియు ఆర్థిక ఇబ్బందులను పెంచుతుంది. అందుకే ఉదయం లేదా మధ్యాహ్న సమయంలో ఇంటిని శుభ్రం చేయడం శుభకరం. రాత్రి సమయంలో ఖాళీగా ఉన్న వంటగది. రాత్రి సమయంలో ఖాళీగా ఉన్న వంటగది లేదా పాత్రలు ఆర్థిక కొరతను మరియు మానసిక అశాంతికి సంకేతంగా భావిస్తారు. బాగా నిండిన వంటగది సంపద మరియు శాంతికి చిహ్నం. రాత్రి సమయంలో వంటగదిలో ఒక గిన్నెలో బియ్యం లేదా నీటిని ఉంచడం శుభకరంగా పరిగణించబడుతుంది. రాత్రి సమయంలో గోర్లు కత్తిరించడం. శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి, రాత్రి సమయంలో గోర్లు కత్తిరించడం అత్యంత శుభకరమని. ఇది నకారాత్మక శక్తిని ఆహ్వానిస్తుంది మరియు లక్ష్మి ఆశీర్వాదం దూరం చేస్తుంది. దారిద్ర్యము, ఆందోళన, మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. గోర్లు కత్తిరించడానికి సరైన సమయం పగటి సమయం. రాత్రి సమయంలో ఆర్థిక లావాదేవీలు. రాష్ట్రశాస్త్ర ప్రకారం రాత్రి సమయంలో ఏ రకమైన లావాదేవీకి డబ్బు లేదా వస్తువులతో సంబంధం ఉన్న అనుకూలమైన సమయం కాదు. రాత్రి సమయంలో డబ్బు ఇవ్వడం లేదా తీసుకోవడం ఆర్థిక నష్టంకు, అస్థిరతకు దారితీస్తుంది. అలాంటి లావాదేవీలు ఏమన్నా ఉదయం లేదా మధ్యాహ్నం చేసుకోవడం మంచిది. ధన్యవాదాలు.